హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఫ్యాట్ లాస్ ఛాలెంజ్‌లో ఇది డే 3 వ్లాగ్ అండి. నేను ఎర్లీ మార్నింగే ఈరోజు అది ఫెస్టివల్ కదా! మార్నింగ్ అని ఇంట్లో పనులంతా చేసేసి నా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కిందైతే ఒక 10 ఏఎంకి ఇలా 2 ఇడ్లీస్ అయితే తీసుకున్నాను. 2 ఇడ్లీస్ అలానే 1 కప్ సాంబారు, ఒక 1 కప్ వచ్చి పల్లీ చట్నీ అయితే తీసుకున్నాను. నా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అయితే ఇది. ఈ ఇడ్లీ వచ్చి కొర్రలతో చేశానండి. ఇది కొర్రల ఇడ్లీ అయితే టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మీకేమన్నా హెల్తీ రెసిపీస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీతో షేర్ చేశాను. మధ్యాహ్నం లంచ్లోకి అయితే నేను ఇలా 1 కప్ రైసు, అలానే టొమాటో పప్పు, అలానే ఇంట్లో పిండి వంటలు చేశాను. అందుకని అలసందల గారెలు అయితే ఒక హెవీగా ఉంటుందని ఒకటే తీసుకున్నాను. మా పాప ఒకటి తినింది, నేను ఒకటి తీసుకున్నాను. పప్పు 1 కప్పు, అలానే రైస్ అయితే కొంచెం క్వాంటిటీ తక్కువగా తీసుకొని నా లంచ్ అయితే ఇలా ఫినిష్ చేశాను. ఇంకా నైట్ డిన్నర్లోకి మధ్యాహ్నం కొంచెం హెవీగా ఉందనేసి ఇంట్లో యాపిల్స్ ఉన్నాయి, ఇంకా యాపిల్ జ్యూస్ అయితే చేసుకుందాం అనేసి అనుకున్నాను. యాపిల్స్ అన్ని చిన్న చిన్న స్లైసెస్తో కట్ చేసుకొని దాంట్లోకి లైట్గా బెల్లం పౌడర్ అయితే యాడ్ చేశాను. బెల్లం పౌడర్ యాడ్ చేసి మిల్క్ యాడ్ చేసుకొని ఇలా నా నైట్ డిన్నర్ అయితే 6 PM లోపే అయితే ఫినిష్ చేసేసాను. కొన్ని వాటర్ అయితే తీసుకొని, ఇది వడపోసిన అవసరం లేదు, అలానే తాగేయచ్చు యాపిల్ జ్యూస్ అనేది. నిజంగా ఇలా డ్రింక్స్ అయితే నైట్ టైంలో తీసుకోవడం వల్ల చాలా హెల్దీ అండి. మార్నింగ్ నైట్ అయితే ఆయిల్ ఫుడ్ తీసుకోకుండా ఇలా నైట్ డ్రింక్స్, సలాడ్స్ ప్రిపేర్ చేసుకుంటే చాలా హెల్దీ అండ్ టేస్టీ కూడా, మనకు టేస్ట్గానే ఉంటుంది, హెల్త్కి హెల్త్ చాలా అంటే చాలా బాగుంటుంది. నేనైతే డైలీ అయితే ఇలానే చేస్తాను. నైట్ మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా నైట్లో మధ్యాహ్నం ఒకటే అయితే నా లంచ్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా నైట్ డిన్నర్ అయినా ఏదో ఒకటి ఉండేలా చూసుకుంటాను. అంటే నిజంగా చాలా అంటే చాలా నా వీడియో నచ్చితే లైక్ చేయండి. బై.